మొత్తం వేస్ట్ అంతా కలిపి కొట్టేసినట్టు మొత్తం గారకాయలు వచ్చినాయి ఇందులో. మంచి మొక్కలు కూడా కానీ దాన్ని చూపించే. నువ్వు తినేది కాదు, నువ్వు తినేది కాదు. ఇదిగోండి చూసారు కదా, ఫ్రాక్ కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇది 1 మీటర్ పీస్ తో గుట్ట. ఇక్కడ ఇలా ట్విస్ట్ చేశాను అనమాట. ఒక 2 తీసుకొని. హాయ్ కాన్వి. నేను తిన్నా నీకి. దొంగ దాక్కున్నావా? బుక్కలు వేసుకొని బుజ్జుకుండా. గుడ్ మార్నింగ్ తల్లి. టైం 10:30 అవుతుంది. ఆడపిల్లలు అప్పుడు దాకా పడుకోకూడదు. గుడ్ మార్నింగ్. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు కాన్వికాస్ వరల్డ్. నువ్వు చెప్పవే, కాన్వికాస్ వరల్డ్ నువ్వేదో చెప్తావు ప్రతి వీడియోలో. చెప్పు, నాతో స్పీడ్గా ఉండాలి, లాగ్ ఉండకూడదు. సో ఈ రోజు నుంచి డైలీ బ్లాగ్స్ చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాము. సో డైలీ బ్లాగ్స్ ఎందుకంటే కాన్వికేట్ పెద్ద అయిన తర్వాత చూసుకోవడానికి. యాక్చువల్లీ ఛానల్ పెట్టింది కూడా అందుకే. సో యూట్యూబ్ లో కొంచెం స్లో ఉన్నాం మేము. ఇన్స్టాలో మంచి రీచ్ ఉంది. అనుసాయి పేజ్ కి, కాన్వికాస్ వరల్డ్ కి, సాయి కన్నా అనుసాయి పేజ్ కి బాగుంది. ఏంటో వీడియో అదృష్టం నాకు అర్థం చేస్తారు. ఇలా పెడితే అలా వెళ్ళిపోతుంది, ఇలా పెడితే అలా వెళ్ళిపోతుంది. నా వీడియో రావట్లేదు అలాగా. ఏం చేసావు? ఓకే కదా. సో చేతపల్లే చేస్తూ ఉంటుంది అనుష, అందుకని మ్యాజిక్ చేద్దాను. మ్యాజిక్ అంటే బ్లాక్ మ్యాజిక్ కాదు, అది వైట్ మ్యాజిక్. నువ్వు వైట్ గా ఉంటావు కదా. సో ఒక డైరీ లాగా నీట్ గా ఎవ్రీడే జరిగిన విషయాల్లో కొన్ని ఒక 10 minutes అలా పెట్టుకుంటే వెళ్దాం అని చెప్పేసి స్టార్ట్ చేసాము. సో ఈ రోజు డేట్ వచ్చేసి ఎంత? 15 సెప్టెంబర్. ఇదే ఫస్ట్ డైలీ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్న రోజు. ఇది ఎక్కడ దాకా కంటిన్యూ అవుతుందో తెలియదు, ఎక్కడ దాకా చేస్తామో తెలియదు, ఎప్పుడు ఆపేస్తామో తెలియదు. బట్ డైలీ చేద్దామని డిసైడ్ అయ్యాము. 15 సెప్టెంబర్ 2025. దిస్ ఈస్ ద డే స్టార్టింగ్ అవర్ డైలీ వ్లాగ్స్ ఇన్ కాన్వికాస్ వరల్డ్ ఛానల్. సో దీన్ని యాక్చువల్ గా కాన్వికాస్ డైరీ అని పెడదాం అనుకుంటున్నాను. బాగుంటుందో లేదో చెప్పండి. కాన్వికాస్ డైరీ బెస్ట్, కాన్వికాస్ వరల్డ్ బెస్ట్. సో మా కాన్విగేడ్ అయితే ఇంకా లేదు, లోపల ఉన్నాడు. పదం చూద్దాం. కాన్విగేడు పాపా బుక్కలు వేసుకొని బుజ్జుకుండా. గుడ్ మార్నింగ్ తల్లి. టైం 10:30 అవుతుంది. ఆడపిల్లలు అప్పుడు దాకా పడుకోకూడదు. గుడ్ మార్నింగ్. చిచి 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 సిసి సిసి. బద్ధకంగా ఉంది. ఒక నైట్ 2 అలా పడుకుంటుంది అనమాట పాప. 1 or 2 ఎంతైంది నైట్ పడుకునేప్పుడు? అది 2కి పడుకుంది. వాళ్ళిద్దరూ పడతారు. నేను మాత్రం 11:30, 12 ఆ టైంకి పడుకుని పోతాను. ఎందుకంటే పొద్దునే మళ్ళీ మన పనులు మనం చేసుకోవాలి కదా. సో మరి వెళ్ళా, నేను టైం అవుతుంది. సినిమాకి వెళ్ళాలి, జెన్సీకి వెళ్ళాలి. తాడగూడలో చిన్న ప్రమోషన్ ఉంది. ఓకే, మా డైలీ వ్లాగ్స్ చూడడానికి మీరు ఇంట్రెస్ట్ గా ఉన్నారా ఏంటి చెప్పండి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్. మీ ప్రేమని, మీ అభిమానాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. బాయ్. నేనైతే బయటికి వెళ్ళి నా పనులు చూసుకొని మళ్ళీ నైట్కి ఇంటికి వస్తా. 10:30, 10 అయిపోద్ది. ఓకేనా? బాయ్. సో ప్రతిరోజు అయితే మా కాన్విగాడు అనుష ఎదురు వస్తారు. ఈ రోజు పాపలు ఎగలేదు కదా, అనుష ఎదురు వస్తుంది నాకు. సరే వెళ్తాను. ఓకే, బాయ్. బాయ్. సాయంత్రం కలుసుకుందాం. ఓకే. ఆయన ఇప్పుడే లేరు, మీరు చూసారు కదా. ఇప్పుడు కాన్వికి నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. అది పడుకుంది కదా, లేపాలని. అది లేవడమే అసలు జలగస్తాం. కష్టపడి లేపాలి. లేకవే వెంటనే కానీ లేవదు అది. ఇంకా దాని ఫుడ్ వచ్చేసి రాగి జావ చాలా మంచిది, ఐరన్ ఉంటుంది. పిల్లలు స్ట్రాంగ్ గా ఉంటారు. మీ పిల్లలకు కూడా ట్రై చేయండి. మార్నింగ్ ఇది పెట్టడానికి ట్రై చేయండి. కాన్వి మా గుడ్ మార్నింగ్ తల్లి. లే దా, ఫుడ్ రెడీ అయిపోయింది. కాన్వి దొంగ ఏం చేస్తుంది? బొమ్మల మధ్యలో దాకుంది. దొంగ దాక్కున్నావా? ఇంగో ఏంటి ఇంగో లేవగానే అయ్యాడిగా ఉంటే తినవా నువ్వు? ఫుడ్ తినవా? చిచ్చి అయి తింటావేంటి? చిచ్చి చిచ్చి బాబోయ్. ఆమె తిందామా? ఆమె తినేద్దామా? ఎలా తింటాం?
చిచ్చి ఏయ్ నేను తిన్నా నీకి దా ఎందుకొద్దు హాయ్ కాన్ని ఇది కొంచెం హాయ్ అమ్మ కొంచెం తినాలి దొంగ ఆటలాడుతుంది తినడం మానేసి. కానీ ఇప్పుడు స్నానం చేసి వచ్చింది. టీవీ రిమోట్ చూపించి నాకు టీవీ పెట్టని తినేస్తుంది. నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం, డాన్స్ చేస్తుంది అనమాట. పెట్టినా సాంగ్స్ పెట్టినా ఏం సాంగ్ కావాలి పెడుతున్నా. కానీ డాన్స్ చేస్తుంది చూడండి. ఉన్నాడు డాన్స్ ఇద్దాం పద పెడుతున్నా. లంచ్ అయిపోయింది, ఇంకా మిషన్ కుట్టాలన్నమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది నా బ్లౌజ్ పీస్, శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్. దీంతో కాన్విక్ ఫ్రాక్ కుట్టాలి. దసరా వస్తుంది కదా, 11 days 11 అవుట్ఫిట్స్ వేద్దామని చెప్పి ఆల్రెడీ స్టార్ట్ చేసా. 3 అవుట్ఫిట్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసాను. ఇది 4th అవుట్ఫిట్ కుట్టాలి. ఏం కుడతానని నాకు కూడా తెలియదు. ఇప్పుడు చూడాలి, మోడల్ చూసి కుట్టాలి ఏదో ఒకటి. ఈ అవుట్ఫిట్ ఎలా వస్తుందో చూడాలి. లెట్స్ గో. నేను ఇప్పుడే కుట్టాను ఈ ఫ్రాక్. పైన వేసుకుంది పిల్ల, వేసుకుని వచ్చి బయట పూజ చేస్తుంది. అగరబత్తి ఆ పుల్లగా అనిపించింది అనమాట, దాంతో తిప్పుతుంది. అమ్మా ఏం చేస్తున్నావు? జారిపోతుంది. ఇదిగోండి చూసారు కదా, ఫ్రాక్ కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇది 1 మీటర్ పీస్తో గుట్ట. ఇక్కడ ఇలా ట్విస్ట్ చేశాను అనమాట. ఒక 2 తీసుకొని ఇలా 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 ట్విస్ట్ చేసి పెట్టా. 1 హ్యాండ్ ఓన్లీ, ఇది 1 సైడ్ వస్తుంది. ఇలా ఇలా షేప్ వస్తుంది అనమాట. బాగుంటుంది, చిన్నపిల్లలకి బాగుంటాయి. అలా ఫ్రంట్ చిన్న బౌ ఇచ్చా అంతే. దీంతో పాటు ఇంకో 3 అవుట్ఫిట్స్ చేశానని చెప్పాను కదా, అవి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. నెక్స్ట్ అవుట్ఫిట్ ఇది లంగా జాకెట్ లా కుట్టా. ఇవన్నీ నేను ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీసెస్ తోనే కుట్టాను, ఏం కొనలేదు, బయట నుంచి ఏం తీసుకురాలా. నెక్స్ట్ అవుట్ఫిట్ బ్లూ కలర్ అన్నమాట. చాలా బాగుంది కదా. దీనికి చిన్న బౌస్ కూడా యాడ్ చేశాను, షోల్డర్ దగ్గర వస్తాయి 2. చాలా క్యూట్ చిన్ని ఫ్రాక్. ఇది 4th అవుట్ఫిట్, పర్పుల్ కలర్. ఇది కూడా బ్లౌజ్ పీసే, 1 మీటర్ బ్లౌజ్ పీస్. ఇది కూడా ఫ్రంట్ ఇచ్చి కొంచెం పెద్ద బౌ ఇచ్చా. ఇందాక చిన్న బౌ ఇచ్చాను చూసారు కదా, ఇది కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నా. ఇక్కడ షోల్డర్ వచ్చి కొంచెం డిఫరెంట్ గా చేశాను. అన్ని ఒకదాన్ని ఉంటే బాగోదు కదా అని మోడల్స్ మార్చాను అనమాట. ఈ రోజు పాపం మా అను షాక్ అయింది. చాలా ఎర్లీగా వచ్చాను, ఇంటికి 8 కల్లా వచ్చాను. నార్మల్ గా అయితే ఈ టైం అవుద్ది 10:30 కదా. కానీ ఏంటి చూడు, అన్ని ఏంటి అలా చూస్తున్నా. కానీ సరే సరదాగా ఏమన్నా జ్యూస్ తాగుదామని బయటకు వచ్చాం. బేసిక్ గా మేము ఉండేది చెన్నూరు గణపురంగా. దాంట్లో 9:30 10 లోపు అన్ని క్లోజ్ అయిపోతాయి. మా అదృష్టం బాగుంటే జ్యూస్ ఉంటుంది, లేదంటే లేదు. కాజు చికెన్ పకోడీ వేయించుకుందాం 100 రూపాయలు సరదాగా. తిని ఉందంట రెడీగా. సరే చికెన్ పకోడీ తింటా, జ్యూస్ తాగుదాం. తినేసి జ్యూస్ తాగుదాం బయటకు వచ్చావు. సూపర్ వెళ్దాం. నువ్వు కూడా తింటావా? అంటే చికెన్ పకోడీ
డాడీ ఓకే చికెన్ పకోడీ ఓకే 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 కట్టడాయి కానీ దాన్ని చూపించే నువ్వు తినేది కాదు వద్దు. అదే నవ్వే పౌరంలాగా నువ్వు తినేది కాదు వద్దు. ఇంటికి లేదు తిన్నా తినద్దు. తినేది కనపట్లేదు అది. వేడి వేడి చికెన్ పకోడీ నువ్వు తినకూడదు డాడీ ఇది. మా కాన్విగడు ఉల్లిపాయ ఎత్తే చాలు ఇంకేం అక్కర్లేదు. ఉల్లిపాయ తింటూ కూర్చుంటాడు. సరే కాన్వి ఇంకా ఉల్లిపాయ కావాలా? నెత్తుకుంటుంది బొమ్మ కవర్లో ఉల్లిపాయ కోసం. పాపమ్మ పిల్లలకు ఉల్లిపాయ ఇచ్చి తల్లి చికెన్ ముక్కలు తినేస్తుంది. తప్పు కదే. గుడ్ మొత్తం వేస్ట్ అంతా కలిపి కొట్టేసినట్టు మొత్తం గారకాయలు వచ్చినాయి ఇందులో. మంచి ముక్క ఒకటి కూడా చెత్త ముక్కలన్నీ కొట్టేసి ఇందులో. మెత్తగా కొట్టివి ఫ్రెష్గా అంటే రెడీగా ఉన్న పొట్టను పట్టుకుపోండి బాగుండదు అన్నాడు. తెచ్చుకున్న దాంట్లో సగం పడేస్తున్నాం, మొత్తం వేస్టే ఉంది. తినే కూడా కాదు అసలు. 100 రూపాయలకి 50 రూపాయలు బొక్క. 50 రూపాయలకి న్యాయం జరిగింది. కొంచెం మంచిగా వేయండి అబ్బా, మంచి పీసులు వేయండి. పైనాపిల్ జ్యూస్ దొరికింది. నీకు లేదు కానీ నీకు లేదు కానీ తాగినట్లేదు, అందుకని నేను పెడతా. నీకు స్ట్రాయే. అమ్మ గుచ్చుకుంటుంది స్ట్రా కానీ నో చిగుళ్ళు గుచ్చుకుంటది. ఈ రోజు ఇలా గడిచింది డే ఫస్ట్ ఆఫ్ డైలీ వ్లాగింగ్. సో ఇంకా డైలీ మా వ్లాగ్స్ తో మీ బోర్ తినేద్దాం అనుకుంటున్నాం. మా కాన్విగడు నేను మా అనుష కలిసి ఎక్కువ మేమే తింటాం. మా కాన్విగడు కన్నా కాన్విగడు ఖర్చుగా వెళ్తున్నాం. సో ఓకే, ఈ రోజుకి ఇంతటితో ముగిస్తున్నాం. మళ్ళీ రేపటి వ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్ చెప్పమ్మా. సబ్స్క్రైబర్స్ కి బాయ్ చెప్పు. బాయ్. ఓకే బాయ్ బాయ్. బాయ్ బాయ్.